ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తండ్రి ఆస్తులు ఇక నుండి ఇలాగే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులో ఎక్కువ కాలం కొనసాగుతున్న కేసులో ఆస్తి వివాదాలు ముందుంటాయి అనమాట. వీలునామా రాయకపోవడం, సక్రమంగా లేకపోవడం లేదా వారసులకు నచ్చకపోవడం వల్ల కేసులు వేస్తుంటారు. ఇలాంటివి సందర్భాలు వీలునామా ఎలా పరిశీలించాలని అన్నదానిపైన 2026 జనవరి 27న సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చిందనమాట. వీలునామాకు సంబంధించి సంతకం వివాదం కాకపోతే చేతిరాత నిపుణుడి అభిప్రాయం అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. కేసు నేపథ్యం ఏదంటే, ఒక కుమార్తె తన తండ్రి ఈజే థామస్ రాసినట్లు చెబుతున్న వీలునామా సవాల్ చేస్తూ సివిల్ సూట్ ఇక ఓఎస్ నెంబర్ 258/2020 దాఖలు చేసిందనమాట. ఆమె ఫిర్యాదులో తండ్రి స్వేచ్ఛ సమ్మతితో వీలునామా రాయలేదని పేర్కొంది. అయితే ఆమె ఎక్కడ తన తండ్రి సంతకం నకిలీ అని లేదా అతనిది కాదని చెప్పలేదు. ఆమె వాదన పూర్తిగా ఫ్రీ విల్ అండ్ కన్సెంట్ గురించే సాగిందనమాట. అంటే ఓపీసీ నెంబర్ 1676/2022 కేసులో కేరళ హైకోర్టు ట్రయల్ కోర్టు ఆదేశాన్ని రద్దు చేసింది. వీలునామా సిగ్నేచర్ వెరిఫికేషన్ కోసం హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ పంపాలని హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఇక కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయించింది? సుప్రీంకోర్టు పిటిషనర్ వాదన పరిశీలించింది. ఆమె వీలునామాలో తన తండ్రి సంతకం ఒరిజినాలిటీని ప్రశ్నించలేదని గమనించింది. వివాదం కేవలం తండ్రి స్వేచ్ఛ సమ్మతితో వీలునామా చేశారా లేదా అన్నటువంటి దానిపై మాత్రమే ఉందని పేర్కొంది. అందువల్ల సిగ్నేచర్ ప్రశ్నార్థకం కానప్పుడు నిపుణుడి అభిప్రాయం కోరడం అవసరం లేదని చెప్పేసి తీర్పు చెప్పింది అనమాట. అయితే వీలునామాను చట్టపరంగా నిరూపించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా భారతీయ వారసత్వ చట్టం 1925లోని సెక్షన్ 63 సబ్సెక్షన్ సి సాక్ష్యాల చట్టం, ఇక ముఖ్యంగా 1872 సెక్షన్ 68 ప్రకారం వీలునామా అమలు సాక్ష్యాలు ధృవీకరణ విధంగా ఉండాలని మొత్తానికి సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు ఆదేశాన్ని రద్దు చేస్తూ అప్పీల్ చేసి అనుమతించింది. ఇతర ట్రయల్ కోర్టు వాదన కొనసాగించింది. కేరళ హైకోర్టు ఏం చెప్పింది అంటే, వివాదం కుటుంబ ఆస్తి విభజన కేసులో భాగంగా వచ్చిందని చెప్తున్నారు. అయితే ప్రతివాదులు 2, 3 రిజిస్టర్ వీలునామా నిపుణుడికి పంపాలని ట్రయల్ కోర్టు కోరారన్నమాట. ఇక అదేవిధంగా ట్రయల్ కోర్టు ఆ అభ్యర్థన తిరస్కరించింది. కానీ కేరళ హైకోర్టు అభిప్రాయం వేరుగా అయితే ఉంది. అది సెక్షన్ 63 ప్రకారం వీలునామా సరైన విధంగా అమలు కాలేదని పేర్కొందనమాట. ఆ సెక్షన్ ప్రకారం టెస్టర్ వీలునామా అమలు చేసే ఉద్దేశాన్ని చూపించే విధంగా సంతకం చేయాలి. వీలునామా కనీసం ఇతర సాక్షులు ధృవీకరించాలి. ప్రతి సాక్షి టెస్టర్డ్ సంతకం చూసి ఉండాలన్నమాట. సంతకం పర్సనల్ అక్నాలెడ్జ్మెంట్ పొంది ఉండాలి. సాక్షులు టెస్టర్డ్ సమక్షంలో సంతకం చేయాలి. అలాగే సెక్షన్ 68 ప్రకారం వీలునామాను నిర్మించడానికి కనీసం ఒక సాక్షిని కోర్టులో పిలవాలి. కోర్టు అభిప్రాయం ప్రకారం నిపుణుల అభిప్రాయం తీసుకునే అవకాశాన్ని నిరాకరించడం ప్రతివాదులు కేసు నష్టం చేస్తుందని చెప్పేసి భావించింది అనమాట. అందుకే ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది అంటే, సుప్రీంకోర్టు సంతకం అసలు వివాదం లేకపోతే దాన్ని ధృవీకరించడానికి నిపుణుడిని సంప్రదించడం అనేది అవసరమే లేదు. అలా చేయడం అనవసర జాప్యం మాత్రమే అని చెప్పేసి తెలిపిందనమాట. అయితే వీలునామా చెల్లుబాటు మాత్రమే చట్టపరంగా ప్రమాణాలు నిరూపించాల్సి అయితే ఉందన్నమాట. అయితే ఈ తీర్పు కేవలం సంతకం వివాదం లేనప్పుడు నిపుణుల పరీక్ష అవసరం లేదని చెప్పింది. ఈ తీర్పు కోర్టులో అనవసరమైనటువంటి ఆలస్యాన్ని తగ్గించనుంది. ఒక పార్టీ సంతకాన్ని ప్రశ్నించకపోతే కోర్టు స్వయంగా నిపుణుల పరీక్షకు పంపాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ తీర్పుతో స్పష్టంగా వచ్చిందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.